ఫైనల్‌గా చూసుకున్నట్లయితే ఏపీ 10థ్ క్లాస్ రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్‌కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా రిజల్ట్స్ అనేటివి రావడం జరిగింది. గైస్ మన సబ్స్క్రైబర్స్‌లో ఆల్మోస్ట్ రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్‌కి ఎవరైతే పెట్టారో అందరికీ కూడాను మార్క్స్ అనేటివి పెరిగాయని అయితే అనుకుంటున్నా. ఇకపోతే రీకౌంటింగ్‌కి ఎవరైతే డబ్బులు కట్టారో రీవెరిఫికేషన్‌కి ఎవరైతే డబ్బులు కట్టారో ఇప్పటికీ కూడా మీరు రిజల్ట్స్ తెలుసుకోలేదు అనుకుంటే మాత్రం మీ స్కూల్స్‌కి అయితే వెళ్ళి మీ హెడ్ మాస్టర్లతో అయితే తెలుసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇకపోతే మన సబ్స్క్రైబర్స్‌లో చాలామంది అయితే కామెంట్స్ చేయలేదు మార్క్స్ పెరిగాయో లేదో అన్న దానిపైన అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వండి మామ. ఒక్కసారి కామెంట్ సెక్షన్లో నువ్వు రీవెరిఫికేషన్‌కి పెట్టినావా రీకౌంటింగ్‌కి పెట్టినావో మార్క్స్ పెరిగాయో లేదో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ టైం మన సబ్స్క్రైబర్స్ అందరికీ వచ్చే బ్యాచ్లో వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. రీవెరిఫికేషన్‌కి పెట్టుకోవచ్చో పెట్టుకోకూడదో వర్తో కాదో వాళ్ళు పెంచుతారో పెంచరో రీవెరిఫికేషన్ మన పేపర్ ఎవాల్యుయేషన్ మళ్ళీ కరెక్షన్ చేసిన తర్వాత మనకు మార్క్స్ పెంచుతారో పెరిగే ఛాన్స్ ఉందో లేదో తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కాకపోతే కొంతమంది స్టూడెంట్స్ దగ్గర నుంచి నేనైతే కామెంట్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. టెలిగ్రామ్లో కూడా మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది అయితే నన్ను కాంటాక్ట్ అయ్యారు. అన్న నాకైతే మార్క్స్ అయితే పెరగలేదు అని అయితే గైస్ ఎవరైతే చాలామంది స్టూడెంట్సే ఉన్నారో అలా కూడాను కొంతమంది అయితే ఫెయిల్ అయిపోయి నాకు మార్క్స్ వస్తాయి అని మళ్ళీ రీవెరిఫికేషన్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకైతే నేను చెప్పేది ఏంటంటే నేనైతే ఆల్రెడీ చెప్పాను రీవెరిఫికేషన్ పెడితే ఎక్కువ మార్క్స్ పెంచే ఛాన్స్ అయితే ఉండదు అని. గైస్ సప్లీ ఎగ్జామ్కి అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఎంతో టైం అయితే లేదు ఖచ్చితంగా. మీకు ఏ సప్లీ క్వశ్చన్ పేపర్ కావాలో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఏపీ స్టూడెంట్స్ అందరూ కూడా సప్లీలో పాస్ అయిపోవాలని అయితే కోరుకుంటున్నా. ఏపీ ఆర్జుకేటెడ్ ట్రిపుల్ ఐటీకి అప్లై చేసుకున్నావో లేదో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకమమ్మ. ఆల్ ది బెస్ట్.